హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీలో ఈరోజు నేను మీకు మంచి గ్లాసీ షైనీ హెల్దీ హెయిర్ కావాలి అంటే హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. అంతకంటే ముందు సుమన్ టీవీ బ్యూటీ అకాడమీ స్టార్ట్ చేసింది. సుమన్ టీవీ బ్యూటీ అకాడమీలో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యూటీ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బేసిక్ స్కిన్ కోర్స్, అలాగే అడ్వాన్స్డ్ స్కిన్ కోర్స్, బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్స్లో బ్యూటీ థెరపీ, దాంతోపాటు డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ అండ్ స్పెషలైజేషన్ ఇన్ హెయిర్ కట్స్, హెయిర్ గ్రూమింగ్ అండ్ హెయిర్ డూస్, వీటన్నిటిలో కూడా డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు సెల్ఫ్ గ్రూమింగ్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కోర్సెస్ ఏమైనా నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవండి. మీ అవసరానికి తగ్గట్టుగా మీకు సూట్ అయ్యేటటువంటి కోర్సెస్ అనేవి ఏది బాగుంటాయి అనేది నేను మీకు డిసైడ్ చేసి చెప్తాను. ఓకే, మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనము గ్లాసీ షైనీ హెల్తీ హెయిర్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్మూత్ అండ్ సిల్కీ గ్లాసీ షైనీ హెయిర్ కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందరూ కూడా హెయిర్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే మన ఫేస్ ఫీచర్ బాగా బ్రైట్గా, ఎలివేటింగ్గా, చాలా మోడరేటివ్గా బాగా కనిపించాలి అంటే మనకి కావాల్సింది ఏంటి అని అంటే చక్కటి బ్యూటిఫుల్ హెయిర్ అనమాట. సో హెయిర్ స్టైల్ని డిఫరెంట్గా మనం తీర్చిదిద్దుకుంటే ఏ రకంగా అయినా మనం చాలా బాగుంటాం. అందుకే అకేషన్కి తగ్గట్టుగా మనం కర్ల్స్ చేసుకుంటాము, లేదంటే గనక స్ట్రైట్ చేసుకుంటూ ఉంటాము, లేదంటే రకరకాల హెయిర్ స్ప్రేస్ని, ఫ్యాషన్ కలర్స్ని ఇలా అనేక రకాలుగా యూస్ చేస్తూ ఉంటాం. ఇవి ఆ సందర్భంలో బాగుంటాయి, చాలా అందంగా కనిపిస్తాం. కానీ తర్వాత మన హెయిర్ పరిస్థితి ఏంటి? హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనము పొల్యూషన్లో బయటకు వెళ్తాము. కొన్నిసార్లు తడి జుట్టుపైనే మనం అల్లుకుని వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే తడి జుట్టుపైనే దువ్వేసి హెయిర్ విరబోసి మరీ బయటకు వెళ్తాం. సో ఇలాంటివి చేయక తప్పదు. అంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి అని అనుకున్నా కూడా ఇలాంటివి మనం చేస్తూనే ఉంటాం. మరి ఇలా చేసేటప్పుడు మన హెయిర్కి కొంత ఉపశమనం లభించడానికంటే ఇలాంటి చేయకూడనటువంటి మిస్టేక్స్ నుంచి మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకొని గ్లాసీ షైనీ హెల్దీ హెయిర్ కావాలి అని అంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా మన హెయిర్ని బ్యూటిఫుల్గా మనం తీర్చిదిద్దుకోవాలి అనేదే ఈరోజు నేను మీకు చెప్తాను. దాంట్లో హోమ్ మేడ్ హెర్బల్ స్ట్రెంథనింగ్ మాస్క్ అనమాట. అంటే ఇది స్ట్రెంథనింగ్ అండ్ అదేవిధంగా హెయిర్ చాలా స్మూత్గా, చాలా లస్ట్గా, చాలా సాఫ్ట్గా, బ్యూటిఫుల్గా మిమ్మల్ని తయారు చేసేటటువంటి మాస్క్ అనమాట. ఈ మాస్క్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, రిజల్ట్ ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నీ చూసేద్దామా? ఫస్ట్ మనకి హెయిర్ చాలా స్మూత్ అండ్ షైన్ లస్ట్గా ఉండాలి అని అంటే చాలా ఇంగ్రీడియంట్స్ కావాల్సి ఉంటాయి. సో వాటిల్లో మనకి ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్ అనమాట. సో ఎగ్ మనకి చాలా మంచి విటమిన్స్ కానీ అండ్ అదేవిధంగా ప్రోటీన్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఎగ్లో ఉండేటటువంటి ప్రోటీన్ మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ అదేవిధంగా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ హెయిర్ చాలా సిల్కీగా, స్మూత్గా ఉండటానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఎగ్ మనకి ఫస్ట్ ఇంగ్రీడియంట్. అండ్ ఆ తర్వాత మనకి కావాల్సింది యోగర్ట్ అంటే పెరుగు. సో ఈ యోగర్ట్ ఏం చేస్తుంది అని అంటే మనకి డ్రైనెస్ని కానీ ఆయిలీనెస్ని కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసి హెయిర్లో ఒక షైన్ తీసుకురావడానికి యూజ్ అవుతుంది. సో దానికోసం నెక్స్ట్ మనకి యోగర్ట్ కావాలి. అండ్ అదేవిధంగా మనకి ఒక చెక్క నిమ్మరసం కూడా కావాలి. ఇందులో లైమ్ యూజ్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవుతాయి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి రైప్డ్ బనానా ఒకటి సరిపోతుంది. బాగా మగ్గినటువంటి అరటిపండు కావాలంటే నల్లగా గీతలు పడినటువంటి మగ్గినటువంటి బనానా అయితేనే మనకి ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే దీంట్లో ఉండే జిగురు పదార్థం మన హెయిర్కి ఒక మంచి స్మూత్ అండ్ షైన్ని తీసుకొస్తుంది. స్పా చేస్తే ఎంత మంచి కండిషనింగ్ ఉంటుందో అలాంటి కండిషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి కావాలి ఒక ఎల్లోవీరా. ఈ కలబంద గుజ్జులో మనకి విటమిన్ ఈ చాలా అధిక శాతంలో ఉంటుంది. అలాగే హెయిర్ని కండిషన్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి కావాలి క్యాస్టర్ ఆయిల్ అనమాట, అంటే ఆముదం అనమాట. ఈ ఆముదం కూడా మన కుదులని దృఢంగా చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ సరిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆలివ్ ఆయిల్. సో ఈ ఆలివ్ ఆయిల్ కూడా మనకి ఏం చేస్తుంది అని అంటే హెయిర్కి షైన్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో చూసారు కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్కి మంచి స్మూత్ అండ్ షైన్ ఎఫెక్ట్ ఇవ్వడానికి బాగా యూజ్ అయ్యేటటువంటి ఇంగ్రీడియంట్స్. సో ఇవన్నీ కూడా మనము ఏ విధంగా ఏ క్వాంటిటీస్లో మిక్స్ చేసుకోవాలో చూద్దాం.
ముందుగా మనము ఎగ్ని పగలగొట్టాలి. సో మనకి ఇందులో ఎగ్ వైట్ ఉంది అండ్ మధ్యలో ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లో వచ్చేసి ఎగ్ యోక్ అంటాము. ఇందులోని ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన కుదుళ్ళకు కావాల్సినటువంటి పోషణ ఏదైతే ఉందో అది ఎగ్ యోకే ఎక్కువగా మనకి ఇస్తుంది. అండ్ మనకి ఎగ్ వైట్ ఏం చేస్తుందంటే కుదుళ్ళకి షైన్ ఇవ్వడానికి, డాండ్రఫ్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ మనకి మెయిన్ ప్రోటీన్ సోర్స్ ఎగ్ యోక్లో ఉంటుంది కాబట్టి జుట్టు బాగా రాలిపోతుంది అని అనుకునే వాళ్ళు వైట్ అండ్ యోక్ ఈ రెండు కలిపి బాగా మిక్స్ చేసుకొని మిక్సీలో దాంట్లో కొంచెం లైమ్ జ్యూస్ వేసుకొని అది మాత్రమే కూడా ఒక ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఏంటంటే ఇందులో వైట్ అండ్ యోక్ ఈ రెండు యూస్ చేద్దాము. లేదు ఏదో ఒకటి కావాలని అనుకునే వాళ్ళు ఎగ్ వైట్ ఆర్ ఎగ్ యోక్ ఏదో ఒకటి యూస్ చేసుకోండి. ఎక్కువ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటే యోక్ ఖచ్చితంగా యూస్ చేయండి. సో మనము ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని ఈ ఎగ్ వైట్ అండ్ ఎగ్ యోక్ కూడా అందులో వేసేద్దాము. సో దీన్ని పక్కన పెట్టేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పండినటువంటి బనానాని తీసుకుని మనము ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న పీసెస్ కింద మనం దీన్ని కట్ చేసుకొని, ఇది బాగా పండితే ఇందులో మెగ్నీషియం ఎక్కువ శాతంలో ఉంటుంది, మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది. అండ్ దీన్ని కూడా మనము మిక్సీ జార్లో ఇలా వేసేసేయాలి. అండ్ మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలబంద. కలబంద అంటే అలోవెరా అంటాం కదా మనము. ఇది మనకి హెయిర్కి చాలా మంచి స్మూత్ని, అలాగే మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి యాక్టివేట్ చేస్తుంది మనకి హెయిర్ రూట్స్ దగ్గర సెల్స్ని. సో మనకి మల్టీపర్పస్లో యూజ్ అవుతుంది. కలబంద పైన లేయర్ని మనము పీల్ చేసేసి పెట్టుకోవాలి. పైన లేయర్ని పీల్ చేసేసి ఇలా మనము చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని బయటికి తీసేసేయాలి కలబంద గుజ్జుని. సో ఇలా కలబంద గుజ్జు ఏదైతే మనం తయారు చేసామో ఇంత కలబంద మనకు వచ్చింది. ఇందులో ఉండే జిగురు మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని మనము ఇప్పుడు మనం తయారు చేసుకునేటటువంటి ప్యాక్లో వేసేసేయాలి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనము ఎగ్, రైప్డ్ బనానా అండ్ దాంతోపాటు కలబంద గుజ్జు వేసాము. నెక్స్ట్ కొంచెం పెరుగు అనమాట, యోగర్ట్ మనం కొంచెం వేసుకోవాలి. ఒక 3 to 4 స్పూన్స్ యోగర్ట్ని మనము ఇందులో యాడ్ చేసాం. నెక్స్ట్ మనము నిమ్మకాయలో ఉండేటటువంటి గింజలు తీసేసి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా ఫుల్గా ఇందులో యాడ్ చేసేస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ మన హెయిర్కి చాలా షైన్ ఇస్తుంది అండ్ అలాగే ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే క్లీన్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేస్తాం. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం. ఇది హెయిర్ స్పా చేసుకుంటే బ్యూటీ సెలూన్లో ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో అంత రిజల్ట్ ఉంటుందన్నమాట దీంతో. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఫుల్గా గ్రైండ్ చేయాలి, మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. బ్యూటిఫుల్గా హెయిర్కి షైన్ ఇచ్చేటటువంటి మాస్క్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూద్దాము. సో బౌల్ తీసుకుని ఈ మాస్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మాస్క్ ఏదైతే ఉందో దీంతోటి మీరు కుదుళ్ళ నుంచి అప్లై చేసుకోవచ్చు, హెయిర్ పొడుగా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే బాగా స్ప్లిట్స్ ఉంటాయో, ఎవరి హెయిర్ అయితే ఎప్పుడు డ్రైగా డ్యామేజ్డ్గా ఉంటుందో, అసలు షైన్ ఉండదు, అస్తమాను కలర్ అప్లై చేస్తూ ఉంటారు, ఎక్కువ కెమికల్స్ యూస్ చేస్తారు, అదేవిధంగా స్ట్రైట్నర్స్ కానీ లేకపోతే ఇంకా టాంగిల్ రాడ్స్ కానీ బ్లో డ్రైస్ కానీ ఎక్కువ యూస్ చేస్తారు, హెయిర్ బాగలేదు, ఎక్కువ ఖర్చు పెట్టి స్పాస్ చేయించలేము అనేటటువంటి వాళ్ళకి ఈ మాస్క్ అద్భుతంగా పనిచేస్తుంది, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇస్తుంది. నేను కూడా ఈ మాస్క్ని నా హెయిర్కి అప్లై చేస్తూ ఉంటాను సమ్ టైమ్స్. సో ఈ మాస్క్ని మీరు యూస్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చెప్పండి. చాలా బాగా పనిచేస్తుంది, మంచి ప్రోటీన్ హెయిర్ మాస్క్. చూసారు కదా, ఈ మాస్క్ చాలా మంచిది, హెయిర్కి ఎంత మంచిదో ప్రిపేర్ చేస్తూనే మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో వీక్లీ కానీ 10 డేస్కి కానీ వన్స్ ఈ మాస్క్ని కనుక మీరు హెయిర్కి అప్లై చేశారంటే చాలా స్మూత్గా హెయిర్, చాలా లస్ట్రస్గా అండ్ చాలా షైన్గా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. మరి దీన్ని ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో పెట్టేస్తారు కదా. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.